Hello everyone, welcome to my channel Manihara's World. Today's special is Vakkaya Pappu. ముందుగా 100 గ్రాముల కందిపప్పును తీసుకొని నీటితో 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడగాలి. పప్పును శుభ్రంగా కడిగిన తర్వాత పప్పును ఉడికించడానికి తగినన్ని నీటిని పప్పులో వేసి పప్పును 10 నుండి 15 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన వాక్కాయలను తీసుకొని వాక్కాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. పప్పు బాగా నానిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, వాక్కాయలు, పచ్చిమిర్చి పప్పులో వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడకనివ్వాలి. 2 నుంచి 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పులో రుచికి తగినంత ఉప్పును వేసి నీటిని కూడా యాడ్ చేయాలి. తర్వాత గరిటెతో నెమ్మదిగా మెదపాలి. ఎక్కువగా మెదపవలసిన అవసరం లేదు, ఎందుకంటే పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు పోపు కోసం ప్రిపేర్ చేసుకోవాలి. పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత జీలకర్రను కూడా వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకును కూడా వేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ పోపులు వేయడం వలన అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు చిటికెడు ఇంగువ వేసి ఇంగువను 2 నుంచి 3 నిమిషాలు అలా వేగనిచ్చాక పోపుని పప్పులో కలిపేయడమే. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీ వాక్కాయ పప్పు రెడీ అయిపోయినట్టే. మీకు కూడా నచ్చిందా? మరి ఒకసారి ట్రై చేసేయండి. Please do like, share and subscribe to my channel.